మరొక ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. సంతోష్ భద్రాచలం నుంచి రాస్తున్నారు. వినాయక వ్రతంలో 21 పత్రాలు ప్రత్యేకించి గరిక ఎందుకు సమర్పించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మునుపు చెప్పినట్లుగా వినాయకుడిని పూజించేటప్పుడు మీరు గమనించండి, మట్టి వినాయకుడు, అక్కడ పైన అలంకరించినటువంటి పళ్ళు కాయలు, పూజించేవి పత్రాలు. ఇవి చూస్తుంటే మనకు సరిగ్గా మట్టి, దాని నుంచి వచ్చే పచ్చదనం ఇవే కనబడుతున్నాయి. మనం పృథ్వీలో పొందేటువంటి సంపదలన్నీ అవే. అందుకే ఈ పృథ్వీగతమైన సంపదలన్నీ అక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఈ పత్రాలకు ఆయుర్వేద పరంగా ఇవి విలువలు చెప్తారు, అవన్నీ పెడదాం. కానీ వృక్షాలలో పత్రాల్లో కొన్ని దైవత్వం కలిగినవి ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైనవి. అలాగే వృక్షాలలో, రాళ్లలో, ప్రకృతిలో మనం చూసే వాటిలో కొన్ని దివ్యత్వం కలిగిన వాటివి ఉంటాయి. వాటికి విభూతులు అని పేర్లు. రాళ్లలో కూడా ఒక సాలగ్రామ శిల ఉంది, అది రాయే, కానీ అది విష్ణు స్వరూపం. అలా ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే దేవతా వృక్షములు కొన్ని ఉంటాయి. ఇందులో వాడబడే 21 పత్రములు కూడా అటువంటి దేవతాశక్తి కలిగినటువంటివి. అందుకు వాటిని సమర్పించడం వల్ల మనం పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్లుగా ఆ సమర్పణ వల్ల భగవద్ అనుగ్రహం పొందుతున్నాం. అయితే 21 సంఖ్య చెప్పడంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే దుఃఖములు 21గా ఉంటాయని, పాపములు 21గా ఉంటాయని, నరకములు కూడా 21 నరకాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. మన ఎన్ని దుఃఖాలైనా 21 కిందకే వస్తాయట. ఆ 21 సంఖ్యతో ఉన్నటువంటి దుఃఖాల నుంచి, పాపముల నుంచి, నరకముల నుంచి తరించడానికి, అంటే వాటిని దాటి మన ఆనందం అనుభవించడానికి గాను 21 పత్రముల సమర్పణ అని విధి ఒకటి ఉన్నది. ఇంకొక అర్థంలో మనం గమనించినట్లయితే మనకు దశేంద్రియములు ఉన్నాయి. ఈ దశేంద్రియాలతో చేసే కర్మలు 2 రకాలు, పాపము పుణ్యము. ఇవి మొత్తం 20 అయ్యాయి. ఈ దశేంద్రియులకి ప్రధాన నియామకం మనస్సు, కలిపితే 21 అయ్యాయి. వీటిని భగవదర్పణం చేయడమే, చేసినటువంటి ప్రతి కర్మ మనస్సుతో సహా భగవదర్పణం చేయడమే తాత్వికంగా 21 సంఖ్యలో ఉన్నటువంటి ప్రాధాన్యం. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క సంఖ్య ప్రధానంగా చెప్తారు. గణపతికి 4 1 21 1. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం ఇది.